నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ట్రంప్ పేల్చిన పెద్ద బాంబు. H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేయాలి అని చెప్పి కంపెనీలన్నీ వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ మెయిల్స్ రూపంలో పంపించింది. అది కూడా 24 గంటలు రేపు పొద్దున కల్లా అమెరికాలో ఉండాలి. లేని వాళ్ళకి H1B వచ్చిన వాళ్ళు క్యాన్సిల్ అవుతుందన్నమాట. అదొకటి. రెండోది ఏంటి అంటే $1,00,000 H1 వీసా కావాలి అంటే కంపెనీ కట్టాల్సింది గవర్నమెంట్కి, ట్రంప్ గవర్నమెంట్కి $1,00,000 కట్టాలి. 80 లక్షల రూపాయలు అంటే దగ్గర 90 లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. అంత పెట్టి మన మీద కంపెనీలు మనని తీసుకుంటాయా? ఆలోచిద్దాం. అంతకంటే ముఖ్యంగా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే అర్జెంటుగా బట్టలు సర్దేసుకోండి. హ్యాండ్ లగేజ్ ఒకటి పెట్టుకునేటప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ అయినవి, అక్కడికి తీసుకెళ్ళడానికి నిషిద్ధమైనవి ఏమైనా ఉంటే తీసేసుకోండి ముందే. ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని పట్టుకుని ఇబ్బంది పెట్టే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి. రెండోది, మెడిసిన్స్ కంపల్సరీగా తీసుకోండి. దానికి పచ్చళ్ళు ఇస్తాను, పొళ్ళు ఇస్తాను, ఇట్లాంటివి ఇండ్లలో పెద్దవాళ్ళు చెప్తే అవేవి పట్టుకెళ్ళమాకండి. ఈసారి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు అక్కడ చెకింగ్లో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పి మిమ్మల్ని ఇంకెక్కువ గంటలు ఎయిర్పోర్ట్లో ఉంచేసే ప్రమాదాలు ఉన్నాయి. అందుకని గబగబా ప్యాకింగ్ చేసేసుకోండి. స్వీట్లు వద్దు, పచ్చళ్ళు వద్దు, అక్కడ ఏవి నిషిద్ధమో ఏవి పెట్టుకోవద్దు. ఓన్లీ 4 జతలు బట్టలు పెట్టుకుని వెళ్ళిపోండి. తర్వాత ఇంట్లో వాళ్ళు కొరియర్ చేస్తారు. అర్థమవుతుందా? అర్జెంటుగా మీరు ఫస్ట్ చేయాల్సిన పనులు ఏంటి అంటే మెడిసిన్స్ మీతో పాటు ఏ యాంగ్జైటీకి గురైనా, తలనొప్పి వచ్చినా ఏమొచ్చినా అవి ఇబ్బందికరంగా మారకముందే మీరు ఆ మెడిసిన్స్ అనే దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఎక్కువ హైరాణ పడమాకండి. వెనక్కి తిరిగి వచ్చినా మన ఊళ్ళో ఉద్యోగం చేసుకుందాం. ఈ 24 గంటల్లో అసలు మామూలుగా అమెరికా ప్రయాణాలంటేనే మీరు ఎందరో ఇబ్బంది పడతారని నాకు కూడా తెలుసు. ఈ 24 గంటల్లో వెళ్ళాలంటే ఎంతోమంది పసిపిల్లల్ని వేసుకొచ్చి అంతమంది ఎంత ఇబ్బందికి గురవుతారో తెలుసు. కొంచెం యాంగ్జైటీ తగ్గించుకుని రిలాక్స్ అయ్యి బయలుదేరిపోండి తొందరగా.